బైరెడ్డి సిద్ధార్థరెడ్డి కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. మొక్కజొన్న రైతుల సమస్యలపై స్పందిస్తూ క్వింటా మొక్కజొన్నను 1650 రూపాయలకు కొనుగోలు చేసి తెలంగాణలో అధిక ధరలకు అమ్ముతున్నారని అంబటి మురళీకృష్ణ ఆరోపించారని పేర్కొన్నారు. గోడౌన్ పై దాడులు కూడా టీడీపీ నేతలే చేసి తర్వాత రైతులపైనే కేసులు పెడుతున్నారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయడంలోనూ పరిపాలనలోనూ విఫలమైందన్నారు. నరేంద్ర మోదీ తమ మాట వినరని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పినప్పుడే వింటారని టీడీపీ నేతలే చెప్తారని వ్యాఖ్యానించారు. రైతుల కోసం జగన్ లేఖ కూడా రాయలేదని దుళ్లిపాళ్ల నరేంద్ర మాట్లాడాలని ఆయన తప్పుబట్టారు. రాష్ట్రంలో రైతులెవరూ సంతోషంగా లేరని, ప్రస్తుతం సంతోషంగా ఉన్నవారు ముగ్గురు నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ అని విమర్శించారు. ఈ సందర్భంగా అంబటి మురళీకృష్ణ మాట్లాడుతూ దుళ్లిపాళ్ల నరేంద్రపై తీవ్ర విమర్శలు చేశారు. తక్కువ ధరకు మొక్కజొన్న కొనుగోలు చేసి తెలంగాణలో అమ్ముకుంటున్నారని ఆరోపిస్తూ గుంట నక్కలను వేటాడేందుకు చిరుత వచ్చింది అంటూ వ్యాఖ్యానించారు. అందరికీ ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మొక్కజొన్నని క్వింటాల్ 1650 రూపాయలు కొనుక్కొని సంఘం డైరీలో 2100 రూపాయలు రాసుకొని ఆ మార్జిన్ తింటున్నారు. అంతేకాకుండా 1650 రూపాయలకు మొక్కజొన్న రైతుల దగ్గర నుంచి తీసుకొని తెలంగాణ రాష్ట్రానికి 2400 రూపాయలకు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అమ్ముకుంటున్నారు అని చెప్పి అంబటి మురళీకృష్ణ గారు ఆరోపిస్తే వాళ్ళు దాన్ని కాదని చెప్పి నిరూపించుకోవాల్సింది పోయి ఇక్కడ ఉన్న గోడౌన్ పైన దాడి చేసి రైతులు పెట్టుకున్న మొక్కజొన్నలను అవి రైతులనే అని తెలిసినప్పటికీ కూడా అవి అంబటి మురళీకృష్ణ గారిని అని చెప్పి ఒక తప్పుడు ప్రచారం చేయాలని చెప్పి ఇక్కడ ఉన్న వాళ్ళ పైన దాడి చేసి దాదాపుగా 15 మంది పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టడం జరిగింది. సరే, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు వాళ్ళే దాడి చేసి మళ్ళీ మన వాళ్ళ పైన పెట్టారు. నేను అసలు మామిళ్ళపల్లిలో ఏం జరిగింది అని చెప్పి వచ్చేటప్పుడు దారిలో ఇక్కడ స్థానిక శాసనసభ్యులైన ధూళిపాల నరేంద్ర గారు కూడా ఏం మాట్లాడారని చెప్పి విన్నాను. నేను ఈ తెలుగుదేశం వాళ్లకు, కూటమి వాళ్లకు పని చేసేది చేత కాదు, పరిపాలన చేసేది అంతకన్నా చేత కాదు, ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడం చేత కాదు, వాళ్లకు చేతనైనంత తప్పుడు ప్రచారాలు చేయడము, దాడులు చేయడము, అమాయకులపైన కేసులు పెట్టడము. ఎందుకంటే ఆయన ఏం మాట్లాడినారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రానికి లేఖ రాయలేట. కేంద్రంలో భాగస్వాములైన తెలుగుదేశం వాళ్ళు టీడీపీ చెప్తే విన్నారంట. మా జగన్ సార్ చెప్తేనే మోడీ కూడా మాట విన్నారట. మీ మాట విన్నప్పుడు ఏం పొద్దుగా కలిసినారా మోడీతో? నిన్ననే మోడీ వచ్చాడు కదా హైదరాబాద్ కు. వచ్చి పవన్ కళ్యాణ్ ఒక బొక్క ఎత్తుకొచ్చినాడు, చంద్రబాబుకు ఒక బొక్క ఎత్తుకొచ్చినాడు. ఆ బొక్కలు ఎత్తుకొని వచ్చినప్పుడు మీరు శాలువాలు కప్పేపోదు. సార్, మా రాష్ట్రంలో మొక్కజొన్న వేసినారు, ఇంతమంది రైతులు ఇబ్బంది పడుతున్నారు, మా మొక్కజొన్నకు గిట్టుబాటు ధర కలిపియండి సార్, మద్దతు ధర కలిపియండి సార్ అని అడగచ్చు కదా. అడగాలంట. ఏమడుగుతారా అంటే, సార్ మేము ఎంత లెక్కెత్తినా కూడా మా రాష్ట్రం వైపు నువ్వు చూడాలి సార్ అని అడుగుతారంట. ఎంత దారుణంగా మాట్లాడుతున్నారా అంటే జగన్మోహన్ రెడ్డి మాట వింటాడు మోడీ, మా మాట ఇక్కడ అడిగిన దుడ్డుపాల నరేంద్ర అయితే కదా. నాయకుడు వస్తాడని మీరు ఎదురు చూస్తున్నారు. ఈ రోజు నాయకుడు రాలేదు. పులివెందుల పులి ఆదేశిస్తే నంద్యాల చిరుత పంజాబీకి వచ్చింది. ఈ నంది కొట్కూరు చిరుత పంజాబీకి ఎందుకు వచ్చిందో తెలుసా అని అడుగుతున్నా. ఇక్కడ ధూళిపాళ్ళ అనే గుంట నక్క మొక్కజొన్నలు తినేస్తున్నాడు. గూండాలను పెట్టి హైనాలతోటి గ్రామస్తుల్ని కనిపిస్తున్నాడు.
గోడౌన్లు బద్దలు కొడుతున్నాడు. వీటినన్నిటినీ వేటాడి వాళ్ళ మెడ ఖర్చుకుని జగనన్నకు తీసుకురమ్మని ఈ చిరుతన ఈ గ్రామానికి పంచాలి. మీకు తెలిసి ఈ నియోజకవర్గంలో ఏం జరుగుతుందో. 1650 రూపాయలకు మొక్కజొన్నలు కొని ధూళిపాల నరేంద్ర లాంటి గుంట నక్కలు తెలంగాణ రాష్ట్రంలో 2400 మద్దతు ధరకు అమ్ముతూ ఉన్నారు. సంగం డైరీలో లక్షల బస్తాలు నిల్వ చేసి పశుగ్రాసం కింద మార్చి దళారీలకు మాఫియా లీడర్ గా తయారయ్యాడు. ఇలాంటి వ్యక్తులు వేటాడాలంటే రాయలసీమ నాయకుడే కావాలని జగనన్న పంపించాడు. అంతేకాదు, ఏ రైతుల గోడౌన్ అయితే సీల్ చేయించారో ఆ సీలు తీయకపోతే చలో సంగం డైరీ